విక్టర్ బౌట్ ఇల్లీగల్ వెపన్ మార్కెట్లో డెవిల్గా పిలుచుకునే వ్యక్తి. మర్చెంట్ ఆఫ్ డెత్గా అగ్రరాజ్యం అమెరికానే వణికించిన రష్యన్ వెపన్స్ డీలర్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన కొత్తలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యక్తి ఇతడు. ఇరాన్ యుద్ధంలో కూడా అలాంటి ఓ పేరు రీసౌండ్ ఇస్తోంది. అందుకు కారణం ఇరాన్కు అక్రమంగా బాంబులు, సూసైడ్ డ్రోన్లు సరఫరా చేయడమే. అయితే ఈ పని చేస్తోంది విక్టర్ బౌట్ కాదు, అతళ్లాగే యుద్ధాలను వ్యాపారంగా మలుచుకుంటోన్న డేరింగ్ లేడీ. అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్గా ఉంటూ ఇరాన్కు ఆయుధ సాయం చేస్తున్న ఆమె పేరు షమీమ్ మాఫీ. తాజాగా FBI అరెస్ట్తో అగ్రరాజ్యం షేక్ అవుతోంది. ఈ ఇరానీ మహిళ హిస్టరీ తెలుసుకున్న వాళ్ళంతా ఆమెను విక్టర్ బౌట్కు ఫీమేల్ వెర్షన్గా పిలుస్తున్నారు. ఇంతకు ఎవరి షమీమ్ మాఫీ? అగ్రరాజ్యంలో ఉంటూ ఇరాన్కు ఆయుధాల సరఫరా ఎలా చేశారు? ఈ మొత్తం ఎపిసోడ్లో FBI బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధం, అమెరికాను షేక్ చేస్తున్న షమీమ్ అరెస్ట్. ఎవరి షమీమ్? ఇరాన్కు ఆయుధాల సరఫరా ఎలా చేసింది? షమీమ్ను రష్యన్ వెపన్ డీలర్తో ఎందుకు పోలుస్తున్నారు? Say what you like about warlords and dictators. They always pay the bill. ఈ క్లిప్పింగ్స్ హాలీవుడ్ మూవీ లార్డ్ ఆఫ్ వార్ లోనివి. ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? విక్టర్ బౌట్. ఇలా చెప్పే కంటే మర్చెంట్ ఆఫ్ డెత్ అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఎందుకంటే ఇతగాడు ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ పర్సన్ కనుక. ఓ వ్యక్తి జీవిత కథ హాలీవుడ్ సినిమా కంటెంట్ గా మారింది అంటే అతడి కథ ఎందరికో ఇన్స్పిరేషన్ అయినా అయ్యుండాలి, లేదంటే అత్యంత ప్రమాదకారి అయినా అయ్యుండాలి. మర్చెంట్ ఆఫ్ డెత్ ఆ రెండో కోవకి చెందిన వ్యక్తి. ఇతగాడు అమెరికా సహా ప్రపంచ దేశాలకు 2 విధాలుగా మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. విక్టర్ కోసం ఎదురు చూసి వారిలో మొదట ఉండేది టెర్రరిస్టులు, వేర్పాటువాద సంస్థలు అయితే రెండోది ప్రభుత్వాలు, అధికారులే. విక్టర్ బౌట్ ను మోస్ట్ వాంటెడ్ చేసింది అతడి అక్రమ ఆయుధాలే. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఇతగాడిని పట్టుకుంటే బుల్లెట్ నుంచి న్యూక్లియర్ వెపన్ వరకు ఈజీగా చేతికి చిక్కడమే. కాకపోతే కాస్త ఖర్చు అవుతుందంతే. అందుకే అమెరికాకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. ఆ తర్వాత విక్టర్ ను అరెస్ట్ చేసిన రష్యా విడిపించుకుంది, అది వేరే సంగతి. తాజాగా అదే అమెరికాలో ఇదే విక్టర్ బౌట్ తరహా కేసు వెలుగులోకొచ్చింది. ఇక్కడ FBI అదుపులో ఉన్న మహిళ పేరు షమీమ్ మాఫీ. విక్టర్ బౌట్ కు ఫీమేల్ వర్షన్. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా నిఘా వర్గాలను షేక్ చేస్తుంది ఈమె వ్యవహారమే. అందుకు కారణం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్కు అక్రమంగా బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు సరఫరా చేయడమే. ఈ క్రమంలోనే అమెరికా అధికారులు లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఇరాన్ మూలాలున్న 44 ఏళ్ల షమీమ్ మాఫీ అమెరికాలో స్థిరపడింది. అక్రమంగా యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు ఇరాన్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆత్మాహుతి డ్రోన్లు, బాంబులు, మందుగుండు సామగ్రి తరలిస్తోందని FBI అధికారుల దర్యాప్తులో తేలింది. షమీమ్ మధ్యవర్తుల నుంచి లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇరాన్ మంత్రిత్వ శాఖకు మానవరహిత విమానాలైన మొహాజిర్ 6 సాయుధ డ్రోన్లను అక్రమంగా సరఫరా చేసేందుకు $70 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023లో మొదలైన అంతర్యుద్ధానికి సూడాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ నెట్వర్క్ నుంచి 55,000 బాంబు ఫ్యూజులను సరఫరా చేసినట్టు నిందితురాలపై ఆరోపణలు ఉన్నట్టు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు షమీమ్ మాఫీ 2022 డిసెంబర్ 2025 జూన్లో ఇరాన్ మంత్రిత్వ శాఖతో నేరుగా సంప్రదింపులు జరిపినట్టు ఫోన్ కాల్ రికార్డుల్ని పోలీసులు కోర్టు ముందు ఉంచారు. ఇరాన్ నిఘా భద్రతా మంత్రిత్వ శాఖతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని, అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమెకు టెహ్రాన్ నుంచి ఆదేశాలు, ఆర్థిక మద్దతు అందినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమెకు వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని టెహ్రాన్ స్వాధీనం చేసుకుందని, ఆ ఆస్తులను తిరిగి పొందాలంటే అమెరికాలో వ్యాపారాన్ని స్థాపించాలని ఆదేశించినట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాల ముసుగులో ఆయుధ ఒప్పందాలను సులభతరం చేయడానికి ఆమెను ఒక మధ్యవర్తిగా వాడుకున్నారని అధికారులు వాదిస్తున్నారు. ద న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఆమె కార్యకలాపాలు కేవలం వ్యక్తిగతమైనవి కావని, అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకోవడానికి ఇరాన్ ప్రభుత్వ సంస్థలు చేస్తున్న విస్తృత ప్రయత్నాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలని షమీమ్ తోసిపుచ్చారు. అమెరికాలో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించాలని ఇరాన్ అధికారులు తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదని ఆమె దర్యాప్తు అధికారులకు చెప్పారు.
ఇరాన్ పౌరురాలైన షమీం మాఫీ 2013లో ఇరాన్ నుండి అమెరికాకు వచ్చి 2016లో గ్రీన్ కార్డు పొందింది. సోషల్ మీడియాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఫోటోలు పెట్టేది. ఖరీదైన కార్లు, ప్రపంచ దేశాల పర్యటనలతో ఓ సాధారణ వ్యాపారవేత్తగా చలామణి అయ్యేది. సూడాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ప్రభుత్వ దళాలు ఇరాన్ తయారీ డెడ్లీ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఇటీవలే నివేదికలొచ్చాయి. 2023 నుండి సూడాన్లో సైన్యానికి, పారామిలిటరీ దళాలకు మధ్య భీకరమైన అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో సూడాన్ సైన్యానికి ఇరాన్ డ్రోన్లు చాలా అవసరమయ్యాయి. సరిగ్గా ఈ గ్యాప్ను వాడుకుని షమీం మాఫీ ఆయుధ ఒప్పందాలు కుదిర్చింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఇరాన్ ఆయుధ బదిలీలపై వాషింగ్టన్ తన పర్యవేక్షణను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన FBI షమీంపై నిఘా పెట్టింది. ఏప్రిల్ 18న రాత్రి ఇస్తాంబుల్కు వెళ్లే విమానం ఎక్కే లోపే షమీం మాఫీని అరెస్ట్ చేశారు. షమీం మాఫీ తొలి కోర్టు విచారణ లాస్ ఏంజల్స్లోని ఫెడరల్ కోర్టులో జరగనుంది. ఒకవేళ నేరం నిరూపితమైతే ఆమెకి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే షమీం మాఫీని రష్యన్ వెపన్స్ డీలర్ విక్టర్ బౌట్తో పోలుస్తున్నారు. మర్చెంట్ ఆఫ్ డెత్ కి ఫీమేల్ వర్షన్ గా పిలుస్తున్నారు. ఎందుకంటే షమీం యాక్షన్ కూడా అతడికి ఏమాత్రం తీసిపోని విధంగానే ఉంది. విక్టర్ బౌట్ లాగే ఈమె కూడా అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరించి యుద్ధ క్షేత్రాలకు, ముఖ్యంగా సూడాన్కు ఆయుధాలను సరఫరా చేసింది. ఇద్దరు మూడవ దేశాల్లో అంటే ఒమన్, టర్కీ, UAE వంటి దేశాల్లో డమ్మీ కంపెనీలను పెట్టి లావాదేవీలు జరిపారు. విక్టర్ బౌట్ ఒక భారీ ప్రైవేటు విమానయాన సంస్థను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల డీల్స్ చేసేవాడు. షమీం మాఫీ ఒక ప్రభుత్వ ఏజెంటులాగా లేదా మధ్యవర్తిలాగా ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేసినట్లు కనిపిస్తోంది. అందుకే న్యూయార్క్ పోస్ట్, ఇతర పాశ్చాత్య మీడియా సంస్థలు ఆమె విలాసవంతమైన జీవనశైలిని, ఆమె నడిపిన భారీ ఆయుధ నెట్వర్క్ ను వివరిస్తూ రష్యన్ వెపన్స్ డీలర్ విక్టర్ బౌట్ alias మర్చెంట్ ఆఫ్ డెత్ తో పోల్చే. అయితే ఈ వ్యవహారంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. యుద్ధ సమయంలో తన ఏజెంట్ల గురించి బహిరంగంగా మాట్లాడడం ఇరాన్ కు దౌత్యపరంగా ఇబ్బందులు తెస్తాయి కాబట్టి ఈ వ్యవహారంపై టెహ్రాన్ మౌనంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమె ఇరాన్ ఇంటెలిజెన్స్ కు అత్యంత కీలకమైన వ్యక్తి అని తేలితే భవిష్యత్తులో ఆమెను విడిపించుకోవడానికి ఇరాన్ తన వద్ద ఉన్న అమెరికా ఖైదీలను వదిలేస్తామని ప్రతిపాదించే అవకాశం ఉంది. విక్టర్ బౌట్ ను అమెరికా బాస్కెట్బాల్ క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్ కోసం రష్యాకు అప్పగించారు. ఈ కేసులను అదే జరగొచ్చు. మరి ఈ ఎపిసోడ్ మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.